హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఆమ్లెట్ పొట్లం బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బిర్యానీ తినాలంటే రెస్టారెంట్లకి వెళ్ళాలి, బోలెడు డబ్బులు ఖర్చు అవుతాయి, లేదా ఇంట్లో చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే బిర్యానీ ఇది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కడాయి పెట్టుకుని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వీటయ్యాక 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం ఒక పావు కిలో చికెన్ని తీసుకుని అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. నేను ఈ బిర్యానీని ఇద్దరికి సరిపోయేలా చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు. తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక రుచికి సరిపడగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఈ చికెన్ బాగా ఫ్రై అయ్యే లోపల మనం బాస్మతి రైస్ని ఒక పావు కిలో తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కుక్ అయిపోయాక తర్వాత ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ చికెన్ మసాలా, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు కారం చికెన్ పట్టేలా మిక్స్ చేసుకుని తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత వేరే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని మనం తీసుకున్న పావు కిలో రైస్కి 1/2 లీటర్ వాటర్ పోసుకుని తర్వాత బిర్యానీ స్పైసెస్ని కూడా వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాక తర్వాత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి అన్నది మీకు ఆప్షనలే, ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకుని, పుదీనా కొత్తిమీర అన్నది కొంచెం ఎక్కువే వేసుకోండి, ఈ ఫ్లేవర్ బిర్యానీకి చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని తర్వాత ఆ వాటర్ బాగా మరిగించుకోవాలి. ఆ వాటర్ బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఆ రైస్ని కూడా వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక తర్వాత కుక్కర్ పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఈ లోపల చికెన్ కర్రీ అన్నది కుక్ అయిపోయింది. దాంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దింపేసుకోవడమే. తర్వాత ఒక బౌల్ తీసుకుని కొంచెం చికెన్ మసాలా, సాల్ట్, వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయ్యాక తర్వాత 2 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసుకుని వేసుకుని ఆ మసాలాలన్నీ, ఆ కొత్తిమీర, ఆ ఎగ్స్ అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ అంతా తర్వాత ఆయిల్ కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసుకున్న ఎగ్ని కూడా వేసుకుని అది కూడా కడాయి అంతా స్ప్రెడ్ చేయాలి. అది బాగా స్ప్రెడ్ అయ్యాక స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ ఆమ్లెట్ని ఒక వైపే కాల్చుకోవాలి. తర్వాత ఆ ఆమ్లెట్ పైన కొంచెం గరం మసాలా, కొత్తిమీరని వేసుకుని తర్వాత ఒక అర స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. తర్వాత చుట్టూ ఒక 2 స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీకి ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత ఆ ఆమ్లెట్ని కడాయి నుండి సెపరేట్ చేసుకోవాలి. నేను కడాయి పెట్టాను కానీ మీరు రేకు పెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. కడాయి పెట్టిన వల్ల ఆమ్లెట్ తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది.
తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో మనం వేసుకున్న ఆమ్లెట్ వేసుకుని ఆమ్లెట్ పైన కొంచెం బిర్యానీ వేసి బిర్యానీ పైన కొంచెం చికెన్ కర్రీని కూడా వేసుకోవాలి. తర్వాత ఆ చికెన్ కర్రీ మీద మళ్ళీ కొంచెం బిర్యానీ వేసుకోవాలి. మీరు బిర్యానీ చికెన్ కర్రీ వేసుకున్నప్పుడు ఆమ్లెట్ సైజుని చూసి వేసుకోండి. లేదంటే మళ్ళీ పొట్లం కట్టేటప్పుడు బిర్యానీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూసుకుని వేసుకోండి. తర్వాత పైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుని ఆమ్లెట్తో పొట్లం కట్టేసుకోవడమే. అంతే, ఆమ్లెట్ పొట్లం బిర్యానీ రెడీ. సర్వ్ చేసుకోవడమే. మీకు కావాలంటే కొత్తిమీర పుదీనా వేసినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.